గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు 25th అనమాట, డేట్ రథసప్తమి. నేను 2 days బ్యాక్ ముంబై వచ్చాను. అండ్ ఈరోజు మేము లైక్ ఇట్స్ అ లాంగ్ వీకెండ్ అనమాట. సాటర్డే సండే అండ్ రేపు 26 January కదా, మండే. అది కూడా రిపబ్లిక్ డే వల్ల హాలిడే. బట్ ఇంకా సంక్రాంతి హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రాలేదు. సో ఏం ప్లాన్ చేసుకోలేదు, ఇట్లా కొంచెం సెట్ చేసుకోవాల్సింది ఉంది. బట్ ఏంటంటే ఈరోజు దాదర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ సిద్ధి వినాయక టెంపుల్ అని చెప్పి చాలా ఫేమస్, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సరే 3 days ఉంది కదా, ఎందుకు మళ్ళీ ఇలాంటి టైం రాదు అని చెప్పి ఇంకా అట్లీస్ట్ టెంపుల్కి వెళ్ళొద్దాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలని, బట్ ఎప్పుడు కుదరలేదు. సో ఈరోజు ఇంకా రథసప్తమి కదా, కొంచెం పూజ చేసేసుకొని ఇంట్లో అండ్ కొంచెం తినేసి స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ అస్సలు ఓపిక లేదు పూజ చేయాలి ఇదంతా అని చెప్పి. బట్ మా మమ్మీ మాత్రం లైక్ చెప్పింది, చాలా మంచిది చేసుకుంటే, ఎలా అన్నా చెయ్యు, ఏదో కొంచెం అన్నా చెయ్యు ప్రసాదం ఏదన్నా అని చెప్పి అనింది. బట్ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక కొంచెం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. లైక్ టైర్డ్ అయిపోయాము, పండుగ హాలిడేస్లో అస్సలు ఖాళీ లేదు. సో బట్ రథసప్తమి చాలా స్పెషల్ కాబట్టి ఇంకా సర్లే అట్లీస్ట్ పరమాన్నం అన్నా చేసేసి దీపం పెట్టుకుందాం అనిపించి ఇంకా అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ చేసామన్నమాట. కాకపోతే ఒక చిన్న మిరాకిల్ చూశాను, అదేంటో ఇంకొంచెం సేపట్లో చెప్తాను. ఫస్ట్ టైం నేను పరమాన్నం అంటే కాలేజ్ టైంలో కుక్ చేసామనమాట. కాలేజ్‌లో సంక్రాంతి సంబరాలు చేసేవాళ్ళు. సో, అప్పుడు ఇట్లా పొయ్యి అన్నీ సెట్ చేసుకొని పొయ్యి మీద పరమాన్నం వండాలి అని చెప్పి కాంపిటీషన్ పెట్టారు. విన్ అయితే అవ్వలేదు, బట్ పార్టిసిపేషన్ చేశాననమాట. సో, అప్పుడు నేర్చుకున్నాను పరమాన్నం చేయడం. బట్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయలేదు మ్యారేజ్ అయ్యే వరకు. మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు పరమాన్నం వండించారనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా బానే చేస్తాను. రీసెంట్‌గా నేను పూజ సామాన్లు అవి క్లీన్ చేసుకోవడానికి లైక్ బ్రాస్, సిల్వర్ ఇవన్నీ క్లీన్ చేయడానికి హ్యాపీ ప్లానెట్ వాళ్ళది ఒకటి డిష్ వాషింగ్ లిక్విడ్ తీసుకున్నా అనమాట. ప్రెజెంట్ అయితే ఓకేగానే ఉంది. అండ్ బేసిక్‌గా అది ఆర్గానిక్, కెమికల్స్ లేవు, చేతులకి అది ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు. అందుకని తీసుకున్నా ఫస్ట్. క్లీనింగ్ వర్క్ కూడా ఓకే అనమాట. సో నేను ఇంకా కొంచెం ట్రై చేసి కొన్ని డేస్ మీకు రివ్యూ ఇస్తాను ఎప్పుడన్నా షార్ట్స్‌లో. సో పరమాన్నం మొత్తం అయిపోయింది ప్రాసెస్. జాగరీ ఏస్తున్నా. స్టార్టింగ్ జాగరీ తీసుకునేదాన్ననమాట, బెల్లం. అది చితగ్గొట్టి దాన్ని వేసి ఇదంతా నాకు చాలా హెక్టిక్‌గా అనిపిచ్చేది. అప్పుడు నాకు బిగ్ బాస్కెట్‌లో ఈ జాగరీ పౌడర్ కనిపించింది. ఇట్ మేడ్ మై జాబ్ వెరీ ఈజీ అనమాట. ఎప్పుడు స్వీట్స్ చేయాలన్నా లేదన్నా ఏదన్నా జ్యూసెస్‌లో వాటిలో కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సేమ్ చాలా ఈజీ అయిపోతది ప్రాసెస్. సేమ్ బెల్లంలానే ఉంటది అంతా. మంచి కలర్ కూడా వస్తది. చూడండి ఎంత బా వచ్చిందో. యాహ్! యాక్చువల్‌గా ఆ టైంకి మా ఇంట్లో ఎప్పుడు సన్‌రైజ్ అన్నవి రావన్నమాట. ఎర్లీ మార్నింగ్స్ అయితే వస్తాయి. బట్ ఆ రోజు ఏంటో నాకు అనిపించింది లైక్ సూర్యుడిది విగ్రహం కూడా లేదు దేవుడి మూల. బట్ పూజ చేస్తున్నాను అన్నట్టు నాకు నేనేదో అనుకున్నాను. కరెక్ట్‌గా నేను పూజ స్టార్ట్ చేసే టైంకి అట్లా ఎండ రావడం స్టార్ట్ అయింది. పొగమంచు అప్పటిదాకా ఉండింది. సో, అదంతా పోయి ఎండ రావడం స్టార్ట్ అయింది. నాకసల చాలా బా అనిపించింది. కొత్తగా అనిపించింది. సో, దట్స్ ద మిరాకిల్ అనమాట. ఇట్స్ ఆల్రెడీ అరౌండ్ 10:30 అనమాట. రష్ ఉండొచ్చు, ఎలా ఉంటుందో ఏం తెలీదు. వీకెండ్ అండ్ టెంపుల్ కూడా బా ఫేమస్ అండ్ చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అనమాట ఇది. సెలబ్రిటీస్ కూడా చాలా మంది వెళ్తుంటారు. సో, కొంచెం తినేసి స్టార్ట్ అవుదాం. అప్పుడు ఎంత టైం అయినా మనకేం ప్రాబ్లమ్ ఉండదు కదా అని చెప్పి ఇంకా ఇలా చేస్తున్నామనమాట. నిన్న ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో అదే టైమ్ లైన్‌లో ఉన్నాము చెప్పాలంటే. సో ట్రైన్ కూడా అదే. సో ఇంటి నుండి ఆటోలో స్టేషన్‌కి వెళ్ళిపోయి అక్కడ లోకల్ ట్రైన్ పట్టుకున్నాము. అక్కడ యాక్చువల్‌గా ఆ రోజు ట్రైన్స్ కొన్ని క్యాన్సిల్ ఉన్నాయంట. సో మేము వెళ్దాం అనుకున్న ట్రైన్ లేదు. నెక్స్ట్ ట్రైన్‌కి వెయిట్ చేసి అప్పుడు స్టార్ట్ అయ్యాం. బట్ చాలా రష్ ఉన్నది. సండేస్ అంత రష్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, ఆఫీసెస్ అవి ఉండవు కదా. బట్ చాలా రష్ ఉంది. మేము
స్టేషన్ నుంచి టెంపుల్ మనకి చాలా దగ్గరనమాట. అండ్ ఆ రోజు టెంపుల్ గూడా విపరీతమైన రష్ అనిపిచ్చింది మాకు. లైక్ తెలీదు ఫస్ట్ టైమ్ గాబట్టి లైక్ ఎప్పుడు ఇలానే ఉంటుందా ఏంటి అన్నది. బట్ ఈ దేవుడొచ్చేసి వినాయకుడు చాలా పవర్‌ఫుల్ అండ్ చాలా బిలీవ్ జేస్తారు ఇక్కడ. అండ్ మనం ఏం కోరుకుంటే అది నెరవేరుతుంది అని కూడా చెప్తారనమాట. అండ్ తొండం గూడా ట్రంక్ రైట్ సైడ్ ఉంటుందనమాట ఇక్కడ వినాయకుడు విగ్రహానికి. అదొక్కటి మనకి స్పెషల్ థింగ్ అనమాట ఇక్కడ. సో, ఫ్రీ లైన్ చూసాం ఫస్ట్. చాలా రష్ ఉంది. అప్పటికే అలిసిపోయామనమాట. ఇంకా ట్రావెల్ గూడా చేయాలి కదా! మళ్ళీ రిటర్న్ అని జెప్పి, ఇంకా రూ. 500 టికెట్ ఉంటే అది తీసుకున్నాము. సో, దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆ స్పాన్‌లో దర్శనం అయిపోయింది. అండ్ జరిగింది దర్శనం. ఇక్కడ చాలా రోజుల తర్వాత బయటికెళ్ళడము, లేదా ట్రైన్స్ లైక్ గుడి అన్నీ రష్ ఉండడమో తెలీదు. గాబరాగా అనిపిచ్చింది. బట్ వన్స్ గర్భగుడిలోకి వెళ్ళి వినాయకుడిని చూసాక అంతా పోయిందనమాట. ప్రశాంతంగా అయిపోయింది మైండ్ అంతా. చాలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా అనిపిచ్చింది. అందరూ కోరికలు కోరుకోవడానికే వెళ్తారు ఈ గుడికి. బట్ నాకు తెలీదు. దేవుడిని చూస్తూ ఉన్నా అంతే. ఏం కోరుకున్నానో కూడా నాకేం గుర్తులేదు యాక్చువల్లీ. అండ్ ఇద్దరం అనుకున్నాము మళ్ళీ అంత పాజిటివ్‌గా ఉంటే మళ్ళీ వెళ్ళాలి గుడికి ఒకసారి ఎప్పుడైనా. బట్ ఇలా వీకెండ్స్ అలా కాకుండా మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలని మాత్రం అనుకున్నాము. గుడి యాంబియన్స్ మాత్రం చాలా బావుంది. చుట్టూ ఎక్కడ చూసినా దేవుడిని తలుచుకోవడం, భజనలు చేయడం ఇవన్నీ చాలా బావున్నది. ఇక్కడ ట్రాన్స్‌పోర్టేషన్ అవి చాలా బావుంటాయి. అండ్ గుడికి ఆపోజిట్‌గానే బస్ స్టాప్ ఉంది. అండ్ మేము ఇలా బయటకి రాగానే హ్యాపీగా బస్సొచ్చిందనమాట. సో, అదెక్కేసాము. ఇదంతా బస్‌లోంచి తీశాను. దాదర్ మార్కెట్ అని చెప్పి చాలా ఫేమస్. ఈసారి మార్కెట్‌కి వెళ్ళలేదు. సో, నెక్స్ట్ టైమ్ వెళ్దాంలే అని అనుకున్నాము. సో, అప్పుడు వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా మళ్ళీ. సో, ఇంకా బస్సెక్కి స్టేషన్‌కి రీచ్ అయిపోయాము. స్టేషన్ నుండి ఇంకా ట్రైన్ పట్టుకొని రిటర్న్ వచ్చేసామనమాట ఇంటికి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళేటప్పుడు కూడా అంతే రష్ ఉంది. అట్‌లీస్ట్ నేను కూర్చున్నాను. కౌశిక్ అయితే రిటర్న్ ఎళ్ళేటప్పుడు కూడా నించొనే ఉన్నాడు పాపం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. So I need all of your support in this journey anamata. So please consider subscribing to my channel. Bye.